ఎవ్రీవన్. ఈరోజు బీట్రూట్తో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ రీత్యా కూడా చాలా మంచిది కదా. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలండి. చాలామంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు, కానీ అది హెల్త్కి చాలా మంచిది కదా. మనకి ఇష్టం లేని దాన్ని కూడా మనకు నచ్చే రీతిలో వండుకుంటే తినేయచ్చు అన్నమాట. అందులోనే ఇదొకటి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ మినపప్పు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఈ రెండింటిని తీసి ఒక బౌల్లో చల్లార్చుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద బౌల్ బీట్రూట్ చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. మీరు లేదంటే ఇలా గ్రేట్ చేసి అలా కూడా వేసుకోవచ్చు. అయితే ఈ బీట్రూట్ మరీ రోస్ట్ అయిపోయేంతగా వేగకూడదండి, అప్పుడు టేస్ట్ మారిపోతుంది. ఒక 4-5 నిమిషాలు వేగితే సరిపోతుంది, అంటే పచ్చివాసన పోయేంత మాత్రమే. తర్వాత ఈ వేయించుకున్న అన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ముందు మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. దానికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత వేయించిన బీట్రూట్ ముక్కలను కూడా వేసి అందులో ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి. దాని తర్వాత ఒక 1/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలన్నమాట. అంటే ఈ చింతపండు పులుపుని లెవెల్ చేయడానికి బెల్లం వేసుకోవాలండి. ఒక 1/4 కప్పు వరకు సరిపోతుంది. ఈ బెల్లం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మీకు ఏమైనా ఒకవేళ ఉప్పు కారాలు అంటే మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అయితే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి తాలింపు వేయించుకోవాలి. ఆ వేయించిన తాలింపుని పచ్చడిలో కలిపేసుకోవాలన్నమాట. అంతే అండి, టేస్టీ బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.